శ్రీ గురుభ్యో నమః. గురుచరిత్ర అధ్యాయం 20. స్వామివారు పిశాచి బాధను పోగొట్టి సంతానాన్ని వసగుట. నామధారకుడు శ్రీ గురువులను ఇంకా ఎవరైనా శరణు వేడి ఉద్ధరించబడ్డారా అని అడుగుతాడు. దానికి సిద్ధపురుషుడు ఈ విధంగా చెప్తున్నాడు. సిరోల అనే గ్రామంలో గంగాధరుడు అనేటువంటి వేద పండితుడు ఉండేవాడు. వాళ్ళకి 5 మగబిడ్డలు పుట్టి వెంటనే మరణిస్తారు. అయితే పిల్లలు దక్కట్లేదని వాళ్ళు మ్రొక్కని దేవుడు లేడు. చివరకు ఒక మహాత్ముడి వద్దకు పోయి వాళ్ళ బాధని తెలియజేస్తారు. పూర్వజన్మలో ఆమె చేసిన ఘోర పాపమే ఈ దారుణానికి మూల కారణమని అతడు అవలీలగా గ్రహించి ఆమెకు చెప్తాడు. పూర్వజన్మలో ఎవరైతే ఇతరుల ద్రవ్యాన్ని కాజేసిన వారికి, ఆవుని కానీ లేదా గుర్రాన్ని కానీ చంపిన వారికి మళ్ళా జన్మలో బిడ్డలు కలిగినా వాళ్ళు నిలవరు. నీ పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తాను విను. పూర్వజన్మలో నువ్వు ఒక బ్రాహ్మణుడి వద్ద 100 రూపాయలు అప్పుగా తీసుకొని తిరిగి అతడికి ఇవ్వలేదు. ఆ వెర్రి బ్రాహ్మణుడు ఆ డబ్బు వసూలు చేయలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అతడే ఇప్పుడు పిశాచమై నిన్ను పీడిస్తున్నాడు, నీ బిడ్డల్ని హతమారుస్తున్నాడు అని చెప్తాడు. ఈ విషయం విన్న బ్రాహ్మణుడి భార్య కన్నీళ్లు పెట్టుకొని తన బ్రహ్మహత్య దోషం నుండి విముక్తురాలను చేయమంటుంది. అప్పుడు ఆ మహాత్ముడు పిశాచానికి కనుక నువ్వు ఉత్తమ లోకాలు కల్పించినట్లయితే ఆమెకు బ్రహ్మహత్య దోషం నుండి విముక్తి అవుతుందని చెప్తాడు. దానికోసం ఆమె పాపనాశన తీర్థంలో స్నానం చేసి మేడి చెట్టుకు 7 సార్లు అభిషేకం చేయాలని, కామ్య తీర్థంలో స్నానం చేసి గురువుల పాదుకలకు కూడా అభిషేకం చేసి వాటిని భక్తి శ్రద్ధలతో పూజించాలని చెప్తాడు. అదేవిధంగా కృష్ణానది తీరంలో ఉన్నటువంటి మేడి చెట్టుకి ఏమీ తినకుండా ప్రదక్షిణలు చేయాలని చెప్తాడు. అది విన్న స్త్రీ, మీరు చెప్పినట్లు అన్నీ విధి విధానంగా చేస్తాను. అయితే నా దురదృష్టం ఏమిటంటే ఈ జన్మలో కూడా నేను ఆ 100 రూపాయలు అప్పు తీర్చలేను. దానికి పరిహారంగా ఏం చేయాలో మీరే చెప్పండి అని ఆ మహాత్ముల్ని కోరుకుంటుంది. అలాగే నువ్వు గురుపాదుకలను మాత్రం అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించమని చెప్తాడు. ఆ మహాత్ముడు చెప్పినట్లుగా ఆమె వ్రతాన్ని ప్రారంభిస్తుంది. 3 రోజులు గడుస్తాయి. 3వ రోజు రాత్రి ఆమెకు ఒక కల వస్తుంది. ఆ కలలో ఒక పిశాచి తన్ను, పాపాత్మురాల, పూర్వజన్మలో నువ్వు తీసుకున్న డబ్బును ఇప్పటికైనా తిరిగి ఇస్తావా లేదా నీ అంతు చూడమంటావా? మీ పిల్లల అంతు చూశాను కదా, ఇక నీవే ఉన్నావు అని చెప్పేసి అంటుంది. ఈలోగా శ్రీ గురువులు అక్కడ ప్రత్యక్షం అవుతారు. స్వామివారు ఆ పిశాచంతో ఈ విధంగా అంటారు. పోయి ఈమె నన్ను శరణు వేడింది నిజమే. ఈమె నీకు అప్పు తీర్చకుండా అప్పుడు ఇప్పుడు కూడా అన్యాయం చేస్తుంది. అయితే ఇప్పుడు కూడా ఆమె నీ అప్పు తీర్చే పరిస్థితిలో లేదు. ఈమె వల్లనే నువ్వు నీ ప్రాణాలను కూడా పోగొట్టుకున్నావు. అయితే ఈమె శరణు వేడటం వలన నువ్వు వేధించటం సబబుగా లేదు కదా. ఒకసారి ఆలోచించు. నీ పిశాచి జన్మ ఉద్ధరించబడేటట్లు నేను చూస్తానని చెప్తాడు. ఆమె వైపు తిరిగి తనను అతడి పిశాచత్వం తొలగిపోవటానికి చేయాల్సిన విధుల గురించి చెప్తాడు. అలా కనుక చేయగలిగితే బ్రహ్మహత్యా దోషం నుండి విముక్తురాలు కావచ్చు అని కూడా చెప్తాడు. 100 సంవత్సరాల ఆయువు కలిగిన మగబిడ్డలను పొందవచ్చు అని కూడా చెప్తాడు. ఈలోగా ఆమెకు మెలకు వస్తుంది. తన కలలో జరిగిందంతా కూడా భర్తకి చెప్తుంది. శ్రీ గురువు కలలో ఆమెకు ఆదేశించిన విధంగా దంపతులు పిశాచి యొక్క కర్మకాండల్ని యథావిధిగా జరిపిస్తారు. దాని ఫలితంగా పిశాచానికి ఉత్తమ లోకాలు కలుగుతాయి. ఆమె యథావిధిగా మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ యోగిని గణాలని, గురువులు పాదుకల్ని సేవిస్తూ ఉంటుంది. ఒకరోజు రాత్రి శ్రీ గురువులు మళ్లీ కల్లోకి కనబడి 2 కొబ్బరికాయలనిచ్చి వ్రతం ముగిసిన తర్వాత వెంటనే వాటిని భుజించాల్సిందిగా ఆదేశిస్తారు. అలా చేసినట్లయితే గుణవంతులైన బిడ్డలు కలిగి ఇల్లు కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్తారు. ఇంతలో ఆమెకి మెలకు వచ్చేస్తుంది. కలలో జరిగిందంతా భర్తకు చెప్తుంది. ఆనందిస్తాడు. వ్రతం పూర్తయిన తర్వాత ఆ దంపతులు తమ ఇంటికి వెళ్ళిపోతారు. కొంతకాలానికి ఆ బ్రాహ్మణ పత్ని గర్భం దాలుస్తుంది. 2 మగబిడ్డలు పుడతారు. వారెంతో సంతోషిస్తారు. ఆ బ్రాహ్మణ దంపతులు తమ బిడ్డకు విద్యలు నేర్పించి 7వ సంవత్సరం ఉపనయనం చేద్దాం అనుకునేసరికి పెద్దవాడికి వాతం వచ్చి కన్ను మూస్తాడు. స్వామివారు వరప్రసాదంగా జన్మించిన తమ బిడ్డ ఆ స్థితికి వెళ్ళిపోయినందుకు ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఇలా జరుగుతుందని వాళ్ళు ఏమీ అనుకోలేదు. ఆ బిడ్డ శవంతో పాటు ఆమె కూడా చితిలో దూకేస్తానంటుంది, రోధిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి శ్రీ గురువులు బ్రహ్మచారి రూపంలో వస్తారు. ఆమెకు ఆత్మజ్ఞానాన్ని బోధించడం ప్రారంభిస్తారు. 20వ అధ్యాయం సమాప్తం.